ప్రభునందు ప్రియులారా, ప్రభువు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనము. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, మన జీవితంలో సవాళ్ళు ఎదురైనప్పుడు మనకు ఒక సహజమైన ప్రవృత్తి ఉంటుంది. మనుషుల సలహాలపై ఆధారపడము మన బుద్ధి. అంతేకాక మన అనుభవము, ఇతరుల సూచనలు ఇవన్నీ మనకు సహాయపడతాయి. కానీ ఒక ముఖ్యమైన సత్యము మనము గ్రహించాలి. లౌకిక సంబంధమైన జ్ఞానము పరిమితమైనదని గ్రహించుము. మనుషుల జ్ఞానముపై మాత్రమే ఆధారపడితే మన విశ్వాసము బలహీనమవుతుంది. మన ఆత్మీయ దృష్టి మందగిస్తుంది. కానీ దేవుడు మనకు ఇచ్చింది ఇలాంటి పరిమితమైన జ్ఞానము కాదు, అదృశ్యమైనటువంటి దైవికమైన జ్ఞానం. ఈ జ్ఞానము పుస్తకాల ద్వారా కాదు, మనుషుల ద్వారా కాదు, పరిశుద్ధాత్మ ద్వారా మనకు లభిస్తుంది. దేవుని ఆత్మ మనలో పనిచేసినప్పుడు మనము గ్రహించలేని విషయాలు మనకు బయలుపడతాయి. దేవుని మర్మాలు మన హృదయానికి వెల్లడిపరచబడతాయి. ఈ అనుభవం వచ్చినప్పుడు మనము లోకములో ఉన్నప్పటికీ లోకానికి చెందని వారముగా జీవిస్తాం. మన దృష్టి మారుతుంది, మన ఆలోచనలు మారుతాయి, మన నిర్ణయాలు మారుతాయి. మరి ప్రియులారా, క్రైస్తవ జీవితం అంటే కేవలము క్రీస్తును తెలుసుకొనడం కాదు, క్రీస్తును కలిగి జీవించడమే క్రైస్తవ జీవితం. మన జీవితము సాధారణముగా సుఖదుఖాలతో గడిచిపోవడానికి కాదు, దేవుడు మన కొరకు సిద్ధపరిచిన నిత్యమైన మహిమను గ్రహించడానికి. అందుకే మనకు అవసరము లోతైనటువంటి ప్రార్థన, అంతేకాక వాక్య ధ్యానము, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు. మనము లౌకిక ఆత్మను పక్కన పెట్టి దేవుని ఆత్మకు మన జీవితంపై సంపూర్ణ అధికారం ఇచ్చినప్పుడు క్రీస్తు సంకల్పము మనకు అర్థమవుతుంది. మన అంతరాత్మను దేవుని ఆత్మతో అనుసంధానము చేసుకున్నప్పుడు మనము మారిపోతాము, మహిమకు సిద్ధపడతాం. కనుక ప్రియులారా, దేవుని అదృశ్య జ్ఞానము పొందిన జీవితం లోకాన్ని అధిగమించి నిత్యత్వాన్ని లక్ష్యముగా పెట్టుకుంటుంది. ఆ జ్ఞానము కలిగి ఆ జ్ఞానముతో నడుస్తూ మన జీవితాన్ని ఆయనకు అంకితము చేద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.